మంచి మాట చెప్పండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైల ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు 15వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. 1983లో ఇళ్లు పొలాలు కోల్పోయిన తమకు జీవో 98 ప్రకారం ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని డిప్యూటీ సీఎం అలాగే సీఎం లోకేష్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జయన్న డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా న్యాయం జరగలేదని, ఉద్యోగాలు కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని నిర్వాసితులు హెచ్చరించారు. ఆ జీవో ప్రకారము మాకు ఇంతవరకు న్యాయం జరగకపోగా ఆలస్యం అవడం కారణంతో మనోవేదనకు గురై మానసిక శోభకు గురై అనేక మంది దాదాపు 32 మంది మరణించి ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉన్నాము. అలాగే 2017వ సంవత్సరంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2019లో నందికొట్కూరు పట్టణంలో అలాగే నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో కూడా నందికొట్కూరు పట్టణంలో వీళ్లకు శ్రీశైలం ముంపు బాధితుల గోడు విని వెంటనే వీళ్ళకు అధికారంలోకి వచ్చిన వెంటనే మేమేం అడుగుతున్నామంటే సార్, మాకు ఉన్న ఈ జీవో ప్రకారము రిటైర్డ్ అయిన వాళ్ళ లస్కర్ల స్థానంలో మమ్మల్ని రీప్లేస్ చేయమంటూ మేము ప్రతిపాదనలు పంపించుకున్నాం కలెక్టరు మరియు సిఈ ద్వారా. కానీ ఈ ప్రతిపాదనను తుంగలో దక్కి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి గారి ఇలాకాలో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. నిమ్మల నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సార్ దృష్టికి 4 సార్లు తీసుకెళ్ళాము. అలాగే ఇచ్చినటువంటి డేటుకు సరిసమానంగా మాకు ఉద్యోగాలు ఇచ్చి మాకు న్యాయం చేయలేదు కాబట్టి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక భారం పడదని మేము స్పష్టంగా చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మేము డైరెక్ట్గా ఉద్యోగాలు అడగట్లేదని, రిటైర్డ్ అయిన వాళ్ళలో సీనియర్లలో రిటైర్డ్ అయిన లస్కర్ పోస్టులలో రీప్లేస్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని బతిమాలాడుతూ